ఇక్కడ మీరు మామూలుగా మనకి చేపల చెరువు అంటే మనకు ఉభయ గోదావరి జిల్లాలో వస్తాయి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఈ రాయలసీమలో మీరు ఇంత ఖర్చు పెట్టి రాళ్ళు గుండ్లు అన్నీ పగలగొట్టేసి ఇక్కడ చెరువు తవ్వించాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది? దీనికి ఎందుకు పూనుకున్నారు మీరు చెప్పండి. ఇక్కడ 15 బోర్లు వేపించినాము, నీళ్ళు లేవు. 1000 అడుగుల వరకు బోర్లు తవ్వించినాము. 1000 అడుగులు తవ్వించారా? 1000 అడుగులు తవ్వించినాము. ఒక్కో బోర్కి ఎంత ఖర్చు అయిందండి? ఒక్కొక్క బోర్కి 80,000 వరకు ఖర్చు అయింది. 15 బోర్లకి ఎంత అయింది అంటారు? 8 లక్షల వరకు ఖర్చు అయింది. 8 లక్షలు ఖర్చు పెట్టుకుని మీరు రిస్క్ చేయడం అవసరం అంటారా? 3 ఊర్లు తాగుతాయి. అవునా? నావే కాదు, మా ఊరి బింగనంపల్లి, సన్నసేర్లు, అచ్చంపల్లి అన్ని తగ్గ వస్తాయి. 5 గ్రామాల మూజి వాళ్ళని ఇక్కడ వచ్చి తాగిపోతుంటాయి పశువులన్నీ. ఓకే ఓకే అప్ప. ఇదో ఎడారి ప్రాంతం. ఎటు చూసినా రాళ్ళు రప్పలే తప్ప కన్ను చూపు మేరలో నీటి జాడ తెలియని ప్రాంతం. ఒక నీటి చుక్క కూడా మనకు కనిపించని ఎడారి ప్రాంతం. అది సత్యసాయి జిల్లా మడచిరా మండలం చంద్రచెర్ల గ్రామం. ఇటు చూస్తున్నారు కదా మీరు, ఎటు చూసిన రాళ్ళు రప్పలు తప్ప ఏమీ కనిపించలేదు. ఇటువంటి పొలంలో, ఇటువంటి రాళ్ళు రప్పల్లో ఒక చేపల చెరువు తవ్వించడానికి ఒక రైతు ముందుకు వచ్చాడండి. 8 లక్షలు ఖర్చు పెట్టి 15 బోర్లు వేయించి లాస్ అయినా కూడా అపర భగీరథుని వాళ్ళే మళ్ళా ప్రయత్నం చేసి ఒక బోరు వేయించి అందులో ఊటనరించి నీళ్లు వస్తే దాంట్లోంచి పశువులు కూడా నీళ్లు వదులుతూ తాను ఎప్పటికైనా చేపల చెరువు సాధిస్తానని చెప్పి ఆయన పట్టుబడుతున్నాడు. ఆయన కళ నెరవేరుతుందా? ఈయన ఇక్కడ ఎలా చేపల చెరువు నిర్మిస్తున్నాడు, పూర్తి వివరాలు చూద్దాం. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బోర్ అండి, ఎన్ని బోర్లు వేయించారు మీరు? 15 బోర్లు వేయించినాము. 15 బోర్లోనే ఒక చుట్టూ నీళ్ళు లేవు. ఏంటండి ఇక్కడ నిల్వ నీరు? ఈ బోర్లో 1.5 ఇంచు వస్తుంది. ఆ 1.5 ఇంచు నీళ్ళు పశువుల కోసం ఇచ్చినాను. పశువులు నీరు తాగడానికి ఎక్కడ దొరకవండి? ఎక్కడ దొరకు. ఇక్కడ ఆడ వర్షం నీళ్ళు చుక్కుగా నీళ్ళు లేవు. ఇక్కడ ఆడ నీళ్ళు తప్ప ఆడ దొరకు. పశువులు కానీ ఇస్తా ఉండవి. అవన్నిటికీ పశువుల కోసం నీళ్ళు ఇచ్చినాను. ఇక్కడ ఆ 1.5 ఇంచు నీళ్ళలోనే పంట కొత్తిమీర పెట్టుకుంటాను. పశువులు నీళ్ళు ఇచ్చినాను. ఇంకా ఈ చెరువులకు నీళ్ళు ఏమన్నా వస్తే ఏదైనా ముగ్గురిని ఏదైనా పెట్టుకుందాం అనుకోండి. ఓకే. వేసిన ప్రతి బోరు నీరు పడక ఫెయిల్ అయిపోతుంటే అతని ఆశ మాత్రం ఆవిరి కాలేదు. ఒకే ఒక్క బోర్లో నీరు పడితే దానికి 25,000 ఖర్చు పెట్టి ట్రాన్స్ఫార్మర్ వేయించుకొని, పోల్లు సొంతంగా వేసుకొని, కరెంటు కలెక్షన్ తీసుకొని ఆ 1.5 ఇంచు నీళ్ళలో ఆయన చూస్తున్నారు కదా పైపు, ఒకే ఒక్క బోర్లో మాత్రం నీళ్ళు పడ్డాయండి. 1.5 ఇంచు పైపు బోర్లో ఆయన నా నీళ్ళలో చిన్నగా ఆకుకూరలు పండించుకుంటున్నాడండి. కొత్తిమీర, తోటకూర, మెంతికూర ఇలాంటి ఆకుకూరలు కూడా పండించుకుంటూ మిగిలిన నీళ్ళు మేకలకు, గొర్రెలు తాగడానికి కూడా వదులుతున్నాడు. ఆ విషయాలన్నీ చూద్దాం రండి.
ఇక్కడ మీరు చూస్తూనే ఆకుకూరల పటాలండి. దీంట్లో ఆకుకూర విత్తనాలు చల్లాడు ఆయన. ఇందులో ఒక నెలకు మనకు ఆకుకూర పంట చేతికి వస్తుంది. కొత్తిమీర అయితే 20 రోజులకి చేతికి వస్తుంది అంటున్నాడు ఆయన. చూడండి ఆ కష్టజీవి ఎలా కష్టపడుతున్నాడో మీరు కూడా చూస్తున్నారు కదా. ఎన్ని నుంచి వస్తుంది నీళ్ళు? అంతేనా? నీళ్ళు అనేది లేవు. పొడి 1.5 ఇంచు నీళ్ళలోనే మూజువాళ్ళు కానీ అట్లా ఇడుస్తా ఉన్నాము. అవునా? ఆ పెద్ద ఆయన ఎవరు? ఆయన గొర్రెలు ఆయన పాపం. పాపం ఎక్కడ ఏం పెద్ద ఆయనకి ఎక్కడ నీళ్ళు దొరకవా? నీళ్ళు ఎక్కడా లేవా? ఓహో, అయితే ఏం చేయండి మంచి పని అంటారు. అవునా? మీ పేరు పెద్ద ఆయన? మీ పేరు? అంజనప్ప. అయితే నానప్ప అనే రైతు చేసిన మంచి పని అంటారు. చాలా మంచి పని. అవునా? 3 ఊర్లు తాగుతాయి. అవునా? నావే కాదు, మా ఊరి బిగినంపల్లి, సన్నసేర్లు, అచ్చంపల్లి అన్ని తగ్గ వస్తాయి. 5 గ్రామాల మూజి వాళ్ళని ఇక్కడ వచ్చి తాగిపోతుంటాయి పశువులన్నీ. ఓకే ఓకే అప్ప, మంచిదండి. పాప మంచి పని చేశారు నాన్నప్ప. మీ ప్రయత్నం ఫలించాలి. ఓకే, సాయం చేస్తున్నాడు. మీరు మా ఆయనకి సాయం చేయక వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాడు. 5 ఊర్లకి జ్వాలకి ఇడుస్తున్నాడు. సరే సరే, మేకలకి అన్నిటికీ. ఓకే ఓకే. మీ పేరేంటండి? నా పేరు నారాయణప్ప. ఏ ఊరండి ఇది? ఇది సందసేర్లు. ఏ జిల్లా, ఏ తాలూకా? ఫుల్ డీటెయిల్ చెప్పండి సార్. సత్యసాయి జిల్లా. సత్యసాయి జిల్లా. ఊరు సందసేర్లు. సందసేర్లు. మండలమా? మండలం మడిసిర మండలం. మడిసిరా మండలమా? అవును, ఇక్కడ చుట్టూ ఇది రాయలసీమ కదా, చుట్టూ మొత్తం మేర ఏమి కనిపించట్లేదు కదా. ఇక్కడ మీరు మామూలుగా మనకి చేపల చెరువు అంటే మనకు ఉభయ గోదావరి జిల్లాలో వస్తాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఈ రాయలసీమలో మీరు ఇంత ఖర్చు పెట్టి రాళ్ళు గుండ్లన్నీ పగలగొట్టేసి ఇక్కడ చెరువు తవ్వించాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది? దీనికి ఎందుకు పూనుకున్నారు మీరు చెప్పండి. ఇక్కడ 15 బోర్లు వేపించినాము, నీళ్ళు లేవు. 1000 అడుగుల వరకు బోర్లు తవ్వించినాము. 1000 అడుగులు తవ్వించారా? 1000 అడుగులు తవ్వించినాము. ఒక్కొక్క బోర్కి ఎంత ఖర్చు అయిందండి? ఒక్కొక్క బోర్కి 80,000 వరకు ఖర్చు అయింది. 15 బోర్లకి ఎంత అయిందంటారు? 8 లక్షల వరకు ఖర్చు అయింది. 8 లక్షలు ఖర్చు పెట్టుకుని రిస్క్ చేయడం అవసరం అంటారా? అవసరం లేదని ఈ వర్షం కోసం చెరువు తక్కువన్నాను. అంటే ఈ చెరువు వర్షం నీటితో నింటుందంటారా? ఇక్కడ నీటితో నింటుంది. ఇక్కడ వంకపోతుంది కదా. వంక ఎటు నుంచి వస్తుందంటే చూపండి కొద్దిగా. ఇంకా నీళ్ళు వస్తాయి. ఇట్లా పై నుంచి వస్తాయా? ఇట్లా వంకకి వేసిండేది చెరువు. చెరువు నీళ్ళు అంటే వర్షం నీటికి చెరువు నిండుతుంది అంటున్నారు. నింటే అప్పుడు దీంట్లో ఏం చేస్తారు? ఈ చెరువులో చేపలు ఇడుచుకోవచ్చు, బోర్లకి నీళ్లు అవుతావి, మోటార్లు పెట్టుకొని ఏదో పంట పెట్టుకుందామని చేయండి నేను.
అవునా, అట్లా మళ్ళీ ఇదంతా ఈ చెరువు తవ్వించడానికి ఎన్ని బుల్డోజర్లు పెట్టారు, ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజులు పని చేశారు? ఇంకా పని చేస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టుంది, ఇంకా ఇప్పుడు సగం అయింది. 15-20 దినాలు ఇంకా జేసీపీ చేసింది, ఇంకా 15-20 దినాలు పడుతుంది. టోటల్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు దీనిపైన? టోటల్ 3 లక్షలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు ఈ చెరువు తవ్వించడానికి 3 లక్షలు ఖర్చు పెట్టారనమాట. హైట్ గిట్ బాగానే చేశారు. ఇంకా పని ఇంకా ఎన్ని లక్షల వరకు ఉందంటారు ఇక్కడ? ఇంకా 5 లక్షల వరకు ఉంది. 5 లక్షల వరకు ఉంది. ఇంత చేస్తే మీరు వర్షం నీళ్ళపైన ఆధారపడి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి తవ్విస్తున్నారు కదా, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటారా? వర్కౌట్ అవుతుందనే చేస్తా ఉన్నాము. మరి దీనికి ఏమన్నా గవర్నమెంట్ ద్వారా సాయం కావాలని కోరుకుంటున్నారా? సాయం కావాలనే కోరుకుంటా ఉండేది. ఎట్లా, ఏ విధంగా సాయం చేయాలి గవర్నమెంట్? అంతే అంటే నువ్వు లక్షలు ఖర్చు పెట్టే గవర్నమెంట్ ఇస్తుందంటే అవుద్దా? ఏమో టీడీపీ గవర్నమెంట్ కోసమే ఎన్టీ రామారావు మేము అప్పటి నుంచే టీడీపీ గవర్నమెంట్లోనే ఉన్నాము. మా అన్నయ్య కొడుకులు ఇద్దరు పార్టీల నుండి తీరిపారు. ఇప్పుడు మేము కూడా ప్రస్తుతానికి ఆ పార్టీలో కొనసాగుతా ఉన్నాము. మాకేమైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఏదన్నా మాకు సాయం చేయాలి. నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? మేము గవర్నమెంట్ సాయం, ఆర్థిక సాయం ఆశిస్తా ఉన్నాము. చేపలు ఇడ్చుకొని, చేపలు పెంచుకొని, ఏదో కొద్దిగా పంట అన్న పెట్టుకొని ఏదో ఇది చేయాలని చూస్తా ఉన్నాము. అంటే చెరువు తవ్వించారో వర్షం నీళ్ళతో ఫుల్ అయిపోతుంది, అప్పుడు చేపలు వదుకోవడానికి గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారా? పంట పెట్టుకోవడానికి అన్నిటికీ ఆర్థిక సాయం చేయాలి గవర్నమెంట్. అవును, ఇప్పుడు అంతా వ్యవసాయం చేసేవాళ్ళంతా లాస్ అని అంతా బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారు కదా, మీరు ఎందుకు ఇంకా ఇక్కడే వ్యవసాయాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నారు? ప్రస్తుతానికి మా నాయన కాలం ఇంకా మేము వ్యవసాయమే చేస్తా ఉన్నాము. వ్యవసాయంలోనే బతకాలనుకుంటా ఉన్నాము. దానికి చేపలు చేరివేసి వర్షం కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తామని ఇది చేసినాము. మంచి ప్రయత్నం నారాయణ గారు. వర్షపు నీరు నిల్వ చేసే తాటు వచ్చింది చూడండి, మీకు ఐడియా, అది మంచి ఆలోచన. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక భగీరథ ప్రయత్నం అని చెప్పొచ్చు. రాళ్ళు రప్పలంతా తీసే చెరువుగా తవ్వించి ఇక్కడ వర్షం నీరుని స్టాక్ చేసేసి అందులో చేపలు పెంచి ఒక చేపల చెరువుతో జీవనాధారం పొందాలని మన చంద్రచెర్ల గ్రామ రైతు నారాయణ గారు అభిలాషపడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇతను చేసింది చంద్రచెర్ల గ్రామ రైతు నారాయణ చేసిన ప్రయత్నం భగీరథ ప్రయత్నం అని చెప్పాలి. ఇక్కడ రాయలసీమలో కరూరు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ చేసి ఆ వర్షపు నీరు వృధా కాకుండా తన సొంత ఖర్చుతో చెరువు తవ్వించి ఇందులో వర్షపు నీరు నిల్వ చేసి అందులో చేపలు పెంచాలనుకుంటున్నాడు. ఇటువంటి పేద రైతుకు ఇప్పుడున్న ప్రభుత్వం కాస్త అందరంగా ఉండి ఆదుకుంటే ఇలాంటి ఎందరో రైతులు రాయలసీమను కూడా సస్యశ్యామలం చేసే అవకాశం ఉంటుంది. వలస వెళ్ళే రైతులను కూడా మనం కొద్దిగా ఆఫ్ చేసినట్లుంటుంది, వలస రైతులు కూడా ఆదుకున్నట్లుంటుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఈ నానప్ప అనే రైతుకు సాయం చేయాలని నా ఆర్సీ మోడీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నా. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్ నారా లోకేష్ గారు, ఇతర మంత్రివర్యులందరికీ చేరేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. కెమెరామ్యాన్తో ఆర్సీ మోడీ నారాయణప్ప రైతు. Meow.